ఇకపోతే ఎన్నికల ఫలితాలకు సంబంధించి అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల ఫలితాలు కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపే విడుదల కాబోతున్నాయి. నాకు తెలిసి టైంకి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మనం షో ఇదే మొదటి షో కాబట్టి ఎగ్జిట్ పోల్సే ఒక క్లారిటీ ఇస్తాయి ఆంధ్రప్రదేశ్ ఫలితాల విషయంలో అనుకుంటే మరింత కన్ఫ్యూజన్కి గురి చేసిందని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఏ మాత్రం ఇవ్వలేదు. అదే సందర్భంలో ప్రముఖ సంస్థలుగా పేర్కొన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి సంస్థలు, ఈ సంస్థలకి కొంత క్రెడిబిలిటీ ఉంది అని నమ్ముతున్నటువంటి సంస్థల నుంచి కూడా ఇదే రకమైనటువంటి కన్ఫ్యూజన్. ఇక అంటే ఆరామస్థానికి సంబంధించినటువంటి సంస్థని కూడా చాలామంది ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 25 మంది మంత్రులు ఓడిపోతారని ఒక పక్క చెప్తూ వైసీపీ అధికారాన్ని రిటైన్ చేసుకుంటుందని ఇంకొక పక్క చెప్పడం, ఈ రెండింటి మధ్య కొంచెం బ్యాలెన్స్ లేదనేది రాజకీయపరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఇది పక్కన పెడితే కేంద్రంలో ప్రముఖ సంస్థలు అసలు అంటే ఒక సంస్థ అయితే ఏబీపీసీ ఓటర్ అయితే వైసీపీకి 0 వచ్చే అవకాశం కూడా ఉంది పార్లమెంట్ స్థానాలు అని చెప్పింది. ఇది మరీ అసలు అంటే ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. వైసీపీకి ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో తన ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడంతో పాటు తన వ్యతిరేక ఓటు బ్యాంక్ని కూడా కన్సాలిడేట్ చేశారు. ఈ కన్సాలిడేట్ చేసినటువంటి ఓటు బ్యాంక్ ఎవరికి వాళ్ళకుంటే మధ్యలో వేవరింగ్గా ఉండేటటువంటి ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్తుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఇక మనకి అసలు ఈ సబ్జెక్ట్లో మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి క్లారిటీ ఇదే కాబట్టి దీంట్లో ఎవరు వైపు వెళ్ళింది ఓటు బ్యాంక్ అనేటటువంటి చర్చ ప్రధానంగా ఉంటే, రెండో పక్క మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు ఈ రంగంలో ఎన్నికల రంగంలో పనిచేసిన వాళ్ళకు కూడా అంతుబట్టని ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి, ఓటర్ నాడి అనేది క్లియర్. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇంకొక సంస్థ అయితే కేవలం వైసీపీకి 14 స్థానాలే వస్తున్నాయని చెప్తుంది. అది కూడా అంటే తెలుగుదేశం వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసే సర్వేగా జాతీయ స్థాయిలో సర్వేలు అలా ఉంటే రాష్ట్ర స్థాయిలో సర్వేలు ఇలా ఉంటాయి. కాబట్టి రెండిట్లోనూ మొత్తం మీద ఒక కన్ఫ్యూజన్, ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ చేసేలాగానే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు నేను చెప్పక తప్పదు. ఇక జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా మోడీ యొక్క 3rd టైం కొనసాగుతుంది అన్నటువంటి వాదననే ఇచ్చినాయి. దాదాపుగా అంటే 300 పైగానే వస్తాయని చెప్పి దాదాపు ప్రతి సంస్థ చెప్పింది. కాబట్టి అది ఆ విషయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో క్లారిటీ అయితే క్లియర్గా ఉంది. కానీ దీన్ని ఎగ్జిట్ పోల్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు. మా ఓటు బ్యాంక్ పెరిగింది, మా ఓట్ల శాతం పెరిగింది, అంటే మోడీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా మాకు కన్సాలిడేట్ అయిందని ఇండియా కూటమి చెప్తోంది. కాబట్టి ఇండియా కూటమి యొక్క ధీమా, ఇండియా కూటమి ప్రదర్శిస్తున్న ధీమాను చూస్తే ఖచ్చితంగా కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ ఇండియా కూటమికి మ్యాక్సిమం 170 స్థానాలు మాత్రమే ఇచ్చినట్టుంది. 161 ఒక సంస్థ ఇచ్చింది, తర్వాత ఇంకొక సంస్థ ఏదో 170 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో అయితే దాదాపుగా 380 నుంచి 400 పైచిలకు కూడా ఇండియా లేదు. హైయెస్ట్ ఇచ్చింది 392. 392 హైయెస్ట్ ఇచ్చారు. కాబట్టి అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ అనే విధానాన్ని గతంలో కూడా నేను ఇదే షోలో చెప్పాను, అనేక సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాం. మనం ఎగ్జిట్ పోల్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే పోలింగ్ బూత్ ఎగ్జిట్ దగ్గర, అంటే అప్పుడే ఓటు వేసి వస్తున్నటువంటి ఓటర్ యొక్క మనోభావాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి దాన్ని మొత్తం కంపైల్ చేసి దానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫిగర్నికి అరైవ్ అవ్వాలి. ఇది నియోజకవర్గ స్థాయి అంటే బూత్ స్థాయిలో నుంచి ఆ క్లస్టర్ స్థాయిలోకి రావాలి. అక్కడి నుంచి ఇప్పుడు ఇంతకుముందు అయితే మొత్తం ఇదంతా డేటా పేపర్ల మీద చేసేవాళ్ళు కాబట్టి కొంచెం లేట్ అయ్యేది ఎగ్జిట్ ఫలితాలు. ఇప్పుడు ఏంటంటే అంతా ట్యాబ్ల మీద వచ్చేసింది కాబట్టి డిజిటల్ శాంపిలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ డిజిటల్ శాంపిలింగ్లో కరెక్ట్గా ఎంచుకోవాలి. అంటే పల్స్ తీసుకునేటటువంటి అంటే ఎన్యూమరేటర్ లాంటి పర్సన్ ఎవరైతే ఉంటారో, ఈ డేటా సేకరణకు ఉపయోగించేటటువంటి పర్సన్, ఆ పర్సన్ ఎంచుకునేటటువంటి వ్యక్తులకు సమూహాన్ని కూడా చూసుకోవాలి. క్లియర్గా దాంట్లో అయితే నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు దాదాపు అందరూ ట్యాబ్సే వాడుతున్నారు. కాబట్టి ఏ సెగ్మెంట్లో ఏ ఏజ్ గ్రూపు, ఏ ఆదాయ పరిమితి, ఇటువంటి విషయాలను కూడా
ఆల్రెడీ కేటగరైజ్ చేసింది. వాటిని ఈ పల్స్ తీసుకునేటటువంటి గ్రౌండ్ స్థాయి వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మొత్తం కన్సాలిడేట్ చేసినటువంటి డేటాని ప్రజెంట్ చేసేటటువంటి సంస్థల యాజమాన్యాలు కూడా వాళ్ళకున్నటువంటి పొలిటికల్ అభిప్రాయాలను దీంట్లో జొప్పిస్తున్నారా? అదే సందర్భంలో బెట్టింగ్ మార్కెట్, మన ఉత్తర భారతదేశంలో సత్తా మార్కెట్, దీని బెట్టింగ్ మాఫియా, సత్తా మాఫియా యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతున్నారా, ప్రలోభాలకు లోనవుతున్నారా అనే ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక కీలక విషయం గమనించాలి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి మధ్యలో 3 రోజులే గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ బెట్టింగ్ రాయలకు ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, రకరకాల వ్యక్తుల నుంచి నాకే ఫోన్లు వస్తుంటాయి. ఎవరు సార్ ఎట్లా ఉంది సార్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు తెలియని వాళ్ళే నా నెంబర్ సార్, మీ నెంబర్ నాకు దొరికింది, ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ అంటూ సుమారుగా రోజుకి 50-60 ఫోన్లు వస్తాయి. ఓకే, కొన్ని నా కాంటాక్ట్ లిస్ట్లో లేకపోతే ఇగ్నోర్ చేస్తాను, కొన్ని ర్యాండమ్గా ఎత్తుతుంటా. కానీ ప్రజల్లో ఆసక్తి ఉంది. అదే సందర్భంలో బెట్టింగ్ రాయిళ్లలో కూడా ఆసక్తి ఉందని చెప్పక తప్పదు. రైట్, చూద్దాం మరి. రేపే ఎలక్షన్ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో కాబట్టి ఇక ఇప్పటి నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు ఈ టైం నుంచి మనకి మంచి పని ఉంటుంది. అదే సందర్భంలో ఇంకా ముందే స్టార్ట్ చేస్తాం మనం. రాజ్ న్యూస్ ప్రతి అప్డేట్ని మీకు అందించడానికి అన్ని రకాల మా యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసాం. రేపటి నుంచి రేపు ఫలితాలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అండ్ రౌండ్ టు రౌండ్ అప్డేట్ కూడా ఇస్తాము అనేది క్లారిటీ. రైట్, స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. ఎందుకంటే రేపటి ఫలితాలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు రాజ్ న్యూస్ వేదికగా చూస్తే మరింత త్వరగా మీకు అందే అవకాశం ఉంటుంది.